నిజంగా భక్తి కలిగిన వాడు, ధర్మాత్ముడైన వాడు తెచ్చి హుండీలో వేసినటువంటి రూపాయిని మాత్రం ఇలా పట్టుకుంటాను చేత్తో, పట్టుకుని వాడుకుంటాను. లక్ష్మీ కలియుగంలో నేను కూడా వెళ్ళిపోతే రక్షించేవాడెవరు? అందుకే పాపములు తలని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి తలనీలాల రూపంలో పుచ్చేసుకుంటాను. ఆ తల నీలాలిచ్చినంత మాత్రం చేత పురుషుడిస్తే చాలు, ఆ పురుషుణ్ణి పురుషుడిచ్చాడు కాబట్టి ఆ కుటుంబాన్ని అంతటినీ రక్ష చేస్తాను అని తలనీలాల ద్వారా పాప పరిహారం చేసి కాపాడుతుంటాడు. అందుకే అది కళ్యాణ కట్ట. అది కళ్యాణము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు హేతువైనటువంటి స్థానము తప్ప అది కేవలముగా వెంట్రుకలు తీసేటటువంటి స్థలం కాదు. అందుకే రాత్రి పగలు వారం తిథి నక్షత్రం హోర కరణం దేంతో సంబంధం లేదు అక్కడ. అంత అద్భుతమైనటువంటి మూర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు మహానుభావుడు. లోకమునంతటినీ కూడా కాపాడుతుంటాడు. వెంకటేశ్వరావతారంలో ఒక విశేషం ఉంది. మీరు ఎంత దూరంలో ఎక్కడ కూర్చుని మనసులో గొణగండి ఆయన వింటాడు. మీరు ఎక్కడ నిలబడి ఆయన గురించి ఏది మనసులో గొణగండి ఆయన వినగలడు. మీరు ఆర్తితో సంకల్పం చెయ్యండి, పిలుచుకుంటాడు. ఎన్ని ఆపదలలో ఉన్నవాడిని కూడా గట్టెక్కిస్తాడు. లేకపోతే అమాయకులై తిరుగుతున్నారండి ఆ దేవాలయం చుట్టూ ఇన్ని లక్షల మంది. కొండ కింద నుంచి కొండ పై వరకు ఒంట్లో ఎంత అనారోగ్యం ఉండనివ్వండి, ఆ కొండ ఎక్కుతున్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు, అన్ని గంటలు నిలబడుతున్నారు, దర్శనం చేస్తున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారంటే అదొక ఆనందం. ఆ కొండ మీద ఎక్కడ చూడండి ఆయన నామమే. అందుకే ఒక భక్తుడు అన్నాడు, గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, ఎచట ఎయ్యది చూసిన స్వామి మాటే, ఎచట ఎయ్యది కన్నను స్వామి రూపే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నాడు. ఏమి తెలుసున్నవాడు ఏమి తెలియనివాడు విడిచిపెట్టండి. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ విచక్షణ లేదు. ఎవడు కొండెక్కుతుండనివ్వండి, ఒక్కటే మాట నోటి వెంట, గోవింద 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 గోవింద. అడుగు తీసి అడుగేస్తే గోవింద. స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చిన్న అహంకారం వచ్చినా దిద్దడానికి సిద్ధంగా ఉంటాడు. బహుశः ఆయనే ఆ రూపంలో అలా ఎక్కాడేమో. కాబట్టి గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆయనకి వెంకటేశ్వర అన్న పేరు పౌరాణికంగా వచ్చింది. ఎందుకని అంటే వేం అంటే పాపం, కటతే యస్మాత్ పాపదహన శక్తితః వెంకటాచల విద్యేవ నామదేవస్తదా జగుహు అని వ్యాసుడు. వేం అంటే పాపం, కటతి అంటే తీసేయడం. పాపమును తీసి ఐశ్వర్యమునిస్తాడు కాబట్టి వెంకటేశ్వరుడు. కానీ ఆయనని పద్మావతీదేవి చెలికెత్తెలకప్పుడు అడిగారు, అయ్యా మీ పేరు ఏమిటని అడిగారు. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు, మీరెవరు అన్నప్పుడు జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ అన్నాడు. తన పేరు చెప్పలేదు. నేను వసుదేవుని యొక్క కుమారుణ్ణి, దేవకీదేవి నా తల్లి, అలాగే సుభద్ర నా చెల్లెలు, నాకన్నా ముందు పుట్టినవాడు బలరాముడు. ఎవరైనా శ్రీకృష్ణుడు.